అందరికీ నమస్కారాలండి. మానసిక రోగుల వలన ఎవరికైనా తీవ్రమైన గాయం సంభవించినా లేదా మరణం సంభవించినా చట్టం నుండి మానసిక రోగులకు ఎలాంటి శిక్షలు ఉంటాయి లేదా ఎలాంటి రక్షణలు ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందు సుప్రీంకోర్టు, హైకోర్టులు విధిస్తున్న శిక్షలను, చట్టాలను చిన్న చిన్న కేసుల రూపంలో, కథల రూపంలో సామాన్య ప్రజానికానికి అర్థమయ్యే విధంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ కేసు ఏమిటంటే శ్రీకాంత్ ఆనందరావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అండి. సో ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, శ్రీకాంత్ అనే అతను ఒక పోలీస్ అధికారి, అతను తన భార్యను గొడ్డలితో తల మీద కొట్టి చంపాడండి. సో నేరం జరిగిన తర్వాత అతను పారిపోలేదు. సో ఏమి ఎరగనట్టు తన గదిలోనే ఉండిపోయాడు. తర్వాత పోలీస్ అధికారులు శ్రీకాంత్ అనే పోలీస్ అధికారిని కోర్టులో అప్పచెప్పారండి. కోర్టులో విచారణ కొనసాగింది. ఆ విచారణలో శ్రీకాంత్ గత కొంతకాలంగా పారానోయిడ్ స్కిజోఫ్రెనియా అనే తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసింది. దానితో పాటు దీనికోసం అతను మానసిక వైద్యుల వద్ద చికిత్స పొందుతున్నాడని కూడా కోర్టులో తెలిసిందండి. ఈ విచారణ తర్వాత కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే, శ్రీకాంత్ అనే పోలీస్ అధికారి మానసిక రోగంతో బాధపడుతున్నాడు కాబట్టి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 22 కింద రక్షణ కల్పించిందండి. శ్రీకాంత్ అనే పోలీస్ అధికారికి ఎందుకు రక్షణ కల్పించిందంటే, నేరం చేయడానికి ముందు మరియు తర్వాత కూడా అతని మానసిక స్థితి సరిగ్గా లేదని మెడికల్ రిపోర్ట్స్ నిరూపించాయి. దానితో పాటు రెండో కారణం ఏమిటంటే, నేరం చేసిన తర్వాత అతను పారిపోవడానికి ప్రయత్నించలేదు, దాచుకోవడం చేయలేదు, మరియు తను చేస్తున్నది తప్పు అనే స్పృహ లేదని కోర్టు భావించింది. కాబట్టి శ్రీకాంత్ అనే పోలీస్ అధికారికి చట్టం శిక్షించలేదండి, రక్షణలు కల్పించింది. సో ఈ కేసు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కేవలం పిచ్చి ఉందని చెప్తే సరిపోదు. నేరం చేసే ఆ క్షణంలో నిందితుడు తను చేస్తున్నది తప్పని గ్రహించలేని స్థితిలో కూడా ఉండాలండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి.